ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. శారదా, జన్మలో నా ఇంట్లో ఇలా పసుపు కుంకుమలు రాస్తూ పెద్దమ్మ తల్లికి బోనం ఏర్పాట్లు చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. అంతా నీ వల్లే. నీ బిడ్డల వల్ల. వాళ్ళు ఎక్కడున్నారో గాని కనబడని చెప్తా. వచ్చే జన్మలో నీకు చాలా మంచి రాత రాస్తాడులే అక్క ఆ దేవుడు. ఎందుకంటే పుణ్యం మూట కట్టుకుంటున్నావు. అయినా నా బిడ్డల క్షేమం కోరుతూ మొక్కుకున్న దానివి. నీ మంచితనానికి ఏమిచ్చి రుణం తీర్చుకోను? మొదలు పెట్టావా? జలజంటే జైల్లో కరుడుగట్టిన ఖైదీలు కూడా వణికిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను బొట్టు పెట్టుకుని భక్తురాలనైతే వీధిలో చిన్న పిల్లలు కూడా నన్ను చూసి భయపడరేమోనని నా భయం. ఏం కాదులే అక్క. గతంలో నిన్ను తిట్టుకున్న వాళ్లే చేతులెత్తి నీకు దండం పెడతారు. చూస్తూ ఉండు. ఇదేదో బావుందే. అవును శారదా, బియ్యం పప్పును మూట కడుతున్నావేంటి? ఎక్కడే ఉండి బోనం తీసుకువెళ్ళొచ్చు కదా. నాకు ముత్తైదుగా ఉండే భాగ్యం ఆ భగవంతుడు నాకివ్వలేదక్కా. ఎవరైనా కన్నెపిల్లల చేత పెద్దమ్మ తల్లి ముందు నైవేద్యం వండించి పెడితే చాలా మంచిదంటారు. గుడిదాకా వెళ్తే అక్కడ ఎవరో ఒకరు దొరక్కపోరు. నిజమే. పూజలు సాంప్రదాయాలు తెలియని దాన్ని ఏదేదో వాగుతూ ఉంటా. సర్లే, నువ్వు ఎలా అంటే అలా. అయ్యో అక్క, అసలు విషయం మర్చిపోయాం. పెద్దమ్మ తల్లికి శుక్రవారం పూట ఒట్టి గాజులిస్తే ఏం బాగుంటుంది? వాటితో పాటు చీర పెడితే చాలా మంచిదంటారు. ఒక ఎర్ర చీర తెచ్చుకుంటే బాగుండేది. ఉండక అరగంటలో మార్కెట్కెళ్ళి తీసుకొస్తాను. వామ్మో, ఆగాగు తల్లు. నేను ఒంటరిగా రోడ్డు మీదకు పంపిస్తే వామ్మో ఆ జ్యోతి నా మీద ఎగురుతుంది. ఒక్క 2 రోజులు మార్కెట్ వైపు వెళ్ళొద్దు. ఎర్ర చీరే కదా, నేను తీసుకుని వస్తాను. నువ్వు పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉండు. సరే అక్క, త్వరగా రా. నేను వెళ్ళి చీర తీసుకొస్తాను. నా బిడ్డల కోసం జలజక్క ఇంతలా మారిపోయింది. వాళ్ళు క్షేమంగా ఉండాలని నేను చేస్తున్న ఈ పూజకి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదు. కావ్య, శ్రావ్య, మీరు పుట్టిన సంవత్సరంలో అమ్మవారికి స్వయంగా పొంగలి వండి పెట్టాను. అప్పుడు నువ్వు కూడా నీ చిట్టి చేతులతో నాకు సహాయం చేశావు. తర్వాతేడు కూడా చేద్దాం అనుకున్నాము. కానీ ఆ అమ్మవారు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ ఇన్నేళ్లకి మీ ఇద్దరి పేర్ల మీద పూజ చేయించబోతున్నాను. ఆ పెద్దమ్మ తల్లి దయ వల్ల మీ ఇద్దరికీ ఎలాంటి విఘ్నాలు జరగకుండా ఉండాలి. ఓకే సార్, మీరిచ్చిన టైము టార్గెట్ నాకు గుర్తుంది సార్. 3 months లో అన్నీ సెట్ చేసేస్తా. యూ డోంట్ వరీ సార్. సర్వేష్. అలాగే సార్. ఓకే సార్. ఓకే సార్, అలాగే సార్. ఏమండి, మీ బిజినెస్ గోల్ ఎప్పుడు ఉండేది కదా, ముందు హారతి తీసుకోండి. షాము, ఈ కాల్ నాకు చాలా ఇంపార్టెంట్. అబ్బా, నీకు చెప్పిన అర్థం కాదులే. హలో సార్. నో సార్, మై వైఫ్ శ్యామలాదేవి. ఓకే సార్, రైట్ సార్, ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటండి అంత ఇంపార్టెంట్ కాల్? బ్రెజిల్లో బ్రేక్ఫాస్ట్, లండన్లో లంచ్, తిరిగి ఢిల్లీలో డిన్నర్. పెట్టి పుట్టాడు. మనకన్నా 100 times బెటర్ పొజిషన్లో ఉన్నాడు. అతనికే గనక అబ్బాయి ఉండుంటే. అన్నయ్య,
మళ్ళీ ఎందుకొచ్చావు? కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? వెళ్ళు ముందు ఇక్కడి నుంచి. ఒక్క నిమిషం ఆగండి. ఏమండి, శుక్రవారం ఇంటికొచ్చిన ఆడబిడ్డని అలా పంపించడం మంచిది కాదండి. చెప్పానా కుమారా, మా వదిన వాళ్ళు చాలా మంచివాళ్ళు. వరసలు కలపొద్దు. అదేంటి మావయ్య అలా అంటావు? ఏదేమైనా మీరు నాకు మావయ్యే కదా, మా అమ్మ మీ చెల్లెలే కదా, మా నాన్నకి మీరు బావగారే కదా. అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అన్నయ్య, 2 రోజుల్లో నా కొడుకు పుట్టినరోజు వస్తుంది. వాడికి 25 ఏళ్లు నిండుతాయి. మీరొచ్చి 4 అక్షంతలు వేసి వాడిని ఆశీర్వదిస్తే స్వయంగా ఆ దేవుడు వచ్చి ఆశీర్వదించాడు అనుకుంటాను. అలాగే ఈ గడప దాటి నీ చెల్లెలు వెళ్ళిపోయి 16 ఏళ్లయ్యింది. ఒక్కసారి కూడా నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టలేదు. నా చేత్తో మీ కొండి పెట్టాలనుందన్నయ్య. ఇలా అడగడానికి మీకు కనీసం సిగ్గనిపించట్లేదా మీకు? అదేంటన్నయ్య అలా అంటావు? అన్న చెల్లెళ్ల మధ్య ఇలాంటి గొడవలు వాన తుప్పర లాంటివి. నువ్వు నన్ను ఎన్నన్నా సరే నేను నీ క్షేమాన్ని కోరుకుంటూనే ఉంటాను. అమ్మా శ్రావ్య, ఎలా ఉన్నావు? నీ బర్త్డే రోజు జరిగిన ప్రమాదాన్ని తలుచుకొని మీ బావ ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? చూడు, వాడి మొహం ఎలా పీక్కుపోయిందో. మీ ఓవర్ యాక్టింగ్ ఆపితే నేను బయటికి వెళ్తాను. ఎక్కడికి శ్రావ్య? డాడ్, మీరు మెయిల్లో ఆఫీస్ వర్క్ చేయమని ఒక ఫైల్ పంపారు కదా, దాన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలని కొంచెం పీస్ఫుల్ గా ఉండే ప్లేస్ కి వెళ్ళి అక్క వర్క్ చేసుకుంటాను అంటుంది. పైగా శ్రీలక్ష్మి అత్తయ్య వస్తే అక్క మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అవును డాడ్, మీరు ఇచ్చింది చాలా టఫ్ జాబ్. దాన్ని 24 hours లో సాల్వ్ చేయడం ఎవరి వల్ల కాదని మీరే చెప్పారు కదా. అన్నయ్య, ఎంత టఫ్ అయినా నా కొడుకు క్షణాల్లో సాల్వ్ చేస్తాడు. మమ్మీ, నువ్వు అనవసరంగా కమిట్ అవ్వకు. అసలే మావయ్య మన మీద పేకల దాకా కోపంలో ఉన్నాడు. నువ్వు ఉండరా, నేను మేనేజ్ చేస్తాను కదా. అన్నయ్య, నా కొడుకు ఇవ్వండి. నా కొడుకు 24 గంటల్లో కాదు 24 నిమిషాల్లోనే చేసేస్తాడు. చెప్పరా? శృతి, ఆ ల్యాప్టాప్ ఇలా ఇవ్వమ్మా. నీ కొడుకు గురించి గొప్పలు పోకో. నువ్వు చెప్పినట్టే 24 నిమిషాల్లో గనక నీ కొడుకు ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తే నేను మీ ఇంటికొచ్చి భోంచేస్తా. అనవసరంగా కమిట్ అవుతుంది. ఇప్పుడు వీడు ఏం చేస్తాడో ఏంటో. అమ్మా శృతి, ఆ ల్యాప్టాప్ ఇలా ఇవ్వమ్మా. ఇవ్వు. తీసుకోరా. ఇప్పటిదాకా శ్రీలక్ష్మి అత్తయ్య వాళ్ళంటే నాకు చాలా కోపంగా ఉండేది డాడ్.